Hello, hi everyone. Welcome back to my class. This is Chinna Boyina. You are watching BCR English YouTube channel. Our today's topic is adverb of frequency in simple present tense. ఈ రోజు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి యాడ్వర్బ్స్ ఇండెఫినిట్ యాడ్వర్బ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి యాడ్వర్బ్స్ మనం స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాము. అదేవిధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మన గ్రామర్కి వచ్చినట్లయితే ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అదేవిధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ మనకు ఉన్నటువంటి 12 టెన్సెస్లోన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ యాడ్వర్బ్స్ మీకు క్లూ వర్డ్స్ కింద ఉపయోగపడతాయి. కాబట్టి మీనింగ్ దాని యూసేజ్ నేర్చుకున్నట్లయితే మీరు మీ ఎగ్జామ్స్లో చాలా చక్కగా దాన్ని పర్ఫామ్ చేయగలుగుతారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి యాడ్వర్బ్స్ మీనింగ్స్ దగ్గరగా ఉంటాయి. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఏంటంటే యాడ్వర్బ్కి ఉన్నటువంటి టైమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పెట్టి కొంత పర్సంటేజ్ కూడా మీకు జస్ట్ అర్థం కావడం గురించి కొంత నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ కూడా ఇచ్చాను మీకు. ఆ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ పెట్టి మీకు ఆ వర్డ్స్ని చాలా ఈజీగా అర్థం చేసుకొని యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరి క్లాస్లోకి వెళ్దాం. సో క్లాస్లోకి వెళ్ళే ముందు మరి నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని హెడ్డింగ్ పెట్టాను. క్లాస్లో యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఇండెఫినిట్ ఫ్రీక్వెన్సీని మనం చూస్తున్నాం. డెఫినేషన్ చూద్దాం. ఇట్ టెల్స్ అస్ హౌ ఆఫెన్ సంథింగ్ టేక్స్ ప్లేస్. ఓ పని ఎప్పుడు జరుగుతుందో తెలియజేసేదే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మనం సెకండ్ పాయింట్కి వద్దాం. ఒక డెఫినేషన్ అయింది, సెకండ్ పాయింట్కి వద్దాం. సెకండ్ పాయింట్ యాడ్వర్బ్స్ మీనింగ్స్ చూద్దాం. ఆల్వేజ్ అంటే ఎల్లప్పుడు, రెగ్యులర్లీ కూడా ఇంచుమించు అదే మీనింగ్. యూజువల్లీ అంటే సాధారణంగా, నార్మల్లీ, జనరల్లీ ఇంచుమించు అది కూడా సాధారణంగా. ఆఫెన్ లేక ఆఫ్టన్ అని కూడా అంటాం. దీన్ని ఆఫెన్ అని ప్రొనౌన్స్ చేయొచ్చు, ఆఫ్టర్న్ అని కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు. సో బ్రిటిష్ అమెరికన్లో కూడా 2 ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ అన్న కూడా ఇంచుమించుగా తరచుగా అని మీనింగ్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ సమ్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ అకేజనలీ అంటే అప్పుడప్పుడు ఇది కూడా ఇంచుమించుగా అకేజనల్లీ అంటే అప్పుడప్పుడు అని మీనింగ్ వస్తుంది. అది అకేషనల్లీ కదండి, అకేజనల్లీ. ఓకే. నెక్స్ట్ సెల్డమ్ అంటే అరుదుగా అని మీనింగ్ వస్తుంది అన్నమాట. హార్డ్లీ ఎవర్ ఆర్ రేర్లీ ఇది కూడా ఇంచుమించుగా అరుదుగా అని మీనింగ్ వస్తుంది. ఇక లాస్ట్ నెవర్ అంటే ఎప్పుడు కాదు, నెవర్ హ్యాపెన్స్ ఎప్పుడు జరగదు అని మీనింగ్ వస్తుందన్నమాట. సో వీటిని ఇప్పుడు పర్సంటేజ్తో కలిపి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ థర్డ్ పాయింట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తూ ఆ టైమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ మీనింగ్స్ కన్ఫ్యూజన్ లేకుండా, అంటే దగ్గర ఉన్న మీనింగ్స్ అన్ని కూడా దగ్గర ఉన్నప్పటికీ సో అది కన్ఫ్యూజన్ లేకుండా ఈ పర్సంటేజ్తో మీకు ఓకే చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ గెటప్ ఎట్ 5 o'clock. నేను ఎల్లప్పుడూ 5 గంటలకు లేస్తాను అంటే 100% ఛాన్స్ ఉన్నటువంటి యాడ్వర్బ్ ఆల్వేస్. నెక్స్ట్ యూజువల్లీ అంటే 90% టైమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఛాన్స్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్, ఐ యూజువల్లీ గో బై బైక్ టు స్కూల్. అంటే 90% నేను స్కూల్కి బైక్ పైన వెళ్తాను, అప్పుడప్పుడు ఏదో కార్ పైన వేరే వెహికల్ పైన వెళ్తానని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, 80% ఛాన్స్ ఉన్నటువంటి వర్డ్ నార్మల్లీ ఆర్ జనరల్లీ. సో ఐ నార్మల్లీ గెట్ గుడ్ మార్క్స్. నేను నార్మల్ అంటే నేను సాధారణంగా నాకు 80% మార్క్స్ వస్తాయని చెప్పేసి అర్థం. అంటే అలాగే 80% నేను దిగినప్పుడు అలాగే 80%కి ఎక్కువ కూడా రావు, ఇంచుమించుగా ఆ రేంజ్లో ఉంటానని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ ఐ ఆఫ్టన్ లేక ఫ్రీక్వెంట్లీ చూద్దాం. అది 70% టైమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సెంటెన్స్. సో ఐ ఆఫెన్ స్పెండ్ సండేస్ విత్ ఫ్రెండ్స్. నేను తరచుగా సండేస్ మా ఫ్రెండ్స్తో గడుపుతాను అని మీనింగ్ మాట. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్కి వెళ్దాం. ఫిఫ్త్ సెంటెన్స్కి వెళ్తే 50% టైమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఛాన్స్ ఉన్నటువంటి యాడ్వర్బ్. అదేంటిది సమ్ టైమ్స్ అనేది. ఐ సమ్ టైమ్స్ ప్లే షటిల్ ఆన్ ది వీకెండ్స్. వీకెండ్ అంటే అర్థం ఏంటంటే సాటర్డే సండేని వీకెండ్ అంటాం. సో నేను వీకెండ్స్లో అప్పుడప్పుడు షటిల్ ఆడతానని చెప్పేసి అర్థం. ఇక నెక్స్ట్ 6th పాయింట్, 30% టైమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవకాశం ఉన్నటువంటి సెంటెన్స్ అకేజనల్లీ. సో ఐ అకేజనల్లీ గో టు బెడ్ లేట్. అంటే నేను ఎప్పుడో కానీ పడుకోవడం లేట్ అవ్వను అంటే ఎప్పుడు నేను త్వరగానే పడుకుంటానని మీనింగ్ మాట. సో అది. సో నెక్స్ట్ 7th పాయింట్, జస్ట్ 10% మాత్రమే అవకాశం ఉన్నటువంటి టైమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, 10% మాత్రమే టైమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవకాశం ఉన్నటువంటి సెంటెన్స్ మనం చూస్తున్నాం. సెల్డమ్ అంటే అరుదుగా అని మీనింగ్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ సెల్డమ్ వాచ్ మూవీస్ అంటే నేను సినిమాలు అరుదుగా చూస్తాను అని అర్థం మాట. సో అంటే ఇంచుమించు చూడను అని అర్థం. ఓకే, ఎప్పుడో కానీ చూడను అని అర్థం మాట. సో నెక్స్ట్ 8th పాయింట్, 5% మాత్రమే ఛాన్స్ ఉన్నటువంటి యాడ్వర్బ్. అదేంటంటే హార్డ్లీ ఎవర్ ఆర్
రేర్లీ అని మీనింగ్. సో చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఎప్పుడో కానీ అరుదు, ఇది కూడా మీనింగు సెల్డమ్ లాగా అరుదుగా అని మీనింగు. సో ఐ హార్డ్లీ ఎవర్ గెట్ యాంగ్రీ, జనరల్గా నేను ఎప్పుడో కానీ కోపడను అన్న మీనింగ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ 0% టైమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి యాడ్వర్బ్ నెవర్. సో చూద్దాం. మై సన్ నెవర్ ఈట్స్ నాన్ వెజ్, మా బాబు ఎప్పుడు నాన్ వెజ్ తినడు. నెవర్ హ్యాపెన్స్, ఎప్పుడు తినడు, ఎప్పుడు తినడంటే ఎప్పుడు తినడు. సో ఇది నెక్స్ట్. ఇక 4th పాయింట్, వీటిపైన క్వశ్చన్స్ ఎలా చేయాలి అని దానిపైన చూద్దాం. సో హౌ ఆఫెన్ డూ యూ గెటప్ అట్ 5 o'clock అంటే నువ్వు 5 o'clockకి ఎప్పుడు లెగుస్తావు అంటే ఐ ఆల్వేస్ గెటప్ అట్ 5 o'clock. నెక్స్ట్ హౌ ఆఫెన్ డూ యూ అనేది కామన్. ఎప్పుడైతే సబ్జెక్ట్లో ఐ వచ్చిందో సో మన క్వశ్చన్లో హౌ ఆఫెన్ డూ యూ అని వచ్చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఈ యాడ్వర్బ్స్ తర్వాత ఉన్నటువంటి సెంటెన్స్ని మనం రాసేస్తే క్వశ్చన్ అయిపోతుంది అన్నమాట. సో హౌ ఆఫెన్ డూ యూ తర్వాత ఇక్కడ ఉంది గో బై బైక్ టు స్కూల్ అంతే. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇలా చేస్తాం. అయితే లాస్ట్ సెంటెన్స్ ఇవన్నీ కూడా డూతో బిగిన్ అవుతాయి. లాస్ట్ సెంటెన్స్ మై సన్ అనేది 3rd person సింగులర్ నెంబర్ కాబట్టి ఇది డస్తో బిగిన్ అవుతుంది కాబట్టి అది చూద్దాం. హౌ ఆఫెన్ డస్ యువర్ సన్ ఈట్ నాన్ వెజ్, మీ బాబు నాన్ వెజ్ ఎప్పుడు తింటాడంటే మై సన్ నెవర్ ఈట్స్ నాన్ వెజ్ అనే ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇదండి. అయితే ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ. వాట్ డూ యూ యూజువల్లీ డూ, నువ్వు సాధారణంగా ఏం చేస్తావంటే ఎవరైనా అడిగితే మనం ఇవన్నీ ఐ ఆల్వేస్, ఐ యూజువల్లీ, ఐ నార్మల్ అని చెప్పేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్గా కూడా మనం ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఇక ఓకే, లెట్స్ రివ్యూ టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్ని మనము ఒకసారి రివ్యూ చేద్దాం. రివ్యూ చేసినట్లయితే 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి యాడ్వర్బ్స్ అన్నీ కూడా మనకి పాజిటివ్ మీనింగ్ ఇస్తాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ మీనింగ్ ఇస్తాయి, అంటే ఒక పని జరుగుతుంది అన్నట్టుగా. వేరస్ ఇక్కడ 7, 8, 9 7, 8, 9 ఈ 3ని ఈ 7, 8, 9 అంటే ఏంటి సెల్డము, హార్డ్లీ, ఎవర్, రేర్లీ, నెవర్ ఈ 3 కూడా మనకి నెగిటివ్ మీనింగ్ ఇస్తాయి. ఈరోజు క్లాస్లో మనకి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే తెలుసుకున్నాం. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో వచ్చే యాడ్వర్బ్స్ యొక్క మీనింగ్స్ తెలుసుకున్నాం. దానిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. అదేవిధంగా దాన్ని క్వశ్చనింగ్ ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం. మరి ఈ యాడ్వర్బ్స్ని మీరు ఈ ఎగ్జాంపుల్సే కాకుండా మీరు ఓన్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ యాడ్వర్బ్స్తో తయారు చేసినట్లయితే మీకు ఈ యాడ్వర్బ్స్ పైన మంచి గ్రిప్ వస్తుంది. సో ఇదండి ఈరోజు క్లాసు. మరి ఈరోజు క్లాసు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో టు ద నీడీ. థ్యాంక్ యూ వెరీ మచ్.